పరమ కృపా సత్య సంపూర్ణుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన కృపయు సమాధానమయు ఈ రాకడ కాల దినములలో ఆయన ప్రియమైన కౌగిలిని అందుకొని సంసిద్ధులై రాకడ భాగ్యములో ఏకీభవించు మీ ఎల్లరకును దుఃఖ దినములు సంపూర్ణములుగా పరిపూర్తి చేసి సుఖ నివాస దినముకు పరలోక మార్గము వైపు ప్రతి పాదమును మరలించి మీ ఎల్లరను దీవించును గాక. ఆమేన్. మరి ఆమేన్ మెల్లగా వస్తుంది, ఎండ వల్లంటారా? టిఫిన్ చేయలేదా? మరి గట్టిగా చెప్పండి. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మరి ఎన్నో ప్రశస్తమైన పుస్తకాలను వాక్యానుభవం పూర్వకంగా మరి మనం ధ్యానం చేసుకుంటున్నాం. కానీ మరి కొన్ని పుస్తకాల యొక్క వివరాన్ని మరి రాకడ సంఘము అని పలుమార్లు ప్రస్తావించుకున్నట కానీ అసలు రాకడ సంఘము యొక్క వివరము వృత్తాంతము ఇమిడి ఉన్న ప్రశస్తమైన పుస్తకములలో ఒక పుస్తకమే ఏమి అయి ఉన్నది అనగా సొలొమోను మహాభక్తుడు ప్రభువు జ్ఞానము చేత అందుకొనిన పరమగీత గ్రంథము. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభువు యొక్క పాటను మాటగా రాసినది పరమగీతము, ప్రభువు యొక్క జీవానుభవములను ధారాళమైన ధ్యానము చేత వ్రాసినది ప్రకటన గ్రంథము అన్నారు. అంటే తన వధువు యొక్క స్వరూపమును తన పోలికను వర్ణించుచు పరమునందున్న తండ్రి ఇహలోకమున తన వధువు యొక్క వృత్తాంతమును వివరించిన పుస్తకము పరమగీతము. సిద్ధపడిన వధువునకు కలగబోవు శ్రమలు అవి దాటి తనకివ్వబోవు సౌఖ్యమును వివరించు గ్రంథము ప్రకటన గ్రంథము. అందుకే ఆ గ్రంథకర్త జ్ఞాని, ఈ గ్రంథకర్త పరమార్థ జ్ఞాని. దేవుని యొక్క వాక్యానుభవములో ఈ దిన మన అంశ భాగమును పరమగీత గ్రంథములో నుండి ధ్యానము చేసుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదను. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. దయా సంపన్నుడవును కృపా పరిపూర్ణతను అనుగ్రహించు మా ప్రియ పరలోకపు తండ్రి, జనకుని ఇష్ట జనము వచ్చును, తనకిష్టము కాని జనమును ఈ దరికి రానివ్వరని సెలవిచ్చిన ప్రభువా, యేసు జనముగా స్పష్టమైన నీ జీవపు వాక్కును చెవులారా ఆలకించుటకు, మనసారా తిలకించుటకు, తలంపు ద్వారా పరిపూర్ణముగా అలవర్చుకున్నటకు ఈ దిన వాక్యమును మర్మగర్భితముగా మా హృదయ తలాంతులకు నీవే ఫలింపజేసి అందింపజేసి దీవించి మహిమ పొందుమని మహిమ మార్గోపదేశకుడు తన నామము ద్వారా ఎందరికో వాక్కు చే సమస్త కీడులను తొలగింపజేసిన దేవవాక్కయ్యున్న యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్కు దువం పంపి అనేకులను బాగు చేసిన ప్రభువు రాని వారిని బట్టి ఉన్న వారిని బట్టి తన మర్మ వాక్యము ద్వారా హృదయములో ప్రతి మలినాన్ని ప్రభు సంపూర్ణముగా శుద్ధి చేసి ఆయనే పరిపూర్ణముగా పవిత్రపరచి దీవించును గాక. చాలా సంతోషము. దేవుని యొక్క వాక్యము యొద్దకు వచ్చిన ప్రియమిత్రులారా, పరమ గీతము అనగా
పరలోకమునందు వ్రాయబడిన గీతము అనగా ఈ గీతము స్వయముగా ప్రభు వారే సొలొమోను మహాభక్తునికి అగుపరచిన సత్యముగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో ప్రశస్తముగా ఈ గీతమునకు ఉన్నటువంటి మర్మాలు ఎన్నో కూడా, ఇందులో ఇమిడిపోయి ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని కూడా ఎవరునూ కూడా ఏం చేయలేకపోతున్నారంటే కనుగొనలేకపోతున్నారు. ఈరోజండి వాక్యం చెబుతుంటేనే, గంట సేపు వాక్యం చెబుతుంటేనే మనకు చాలా విషయాలు మనసుకు అర్థం కావు కదా, అవునా కదండి? వచనం తీసుకుంటాం, పలానా అని అదని ఇదని ఎన్నో విషయాలు చెప్పుకొస్తాం కానీ ఎక్కడో ఒక చోట ఏముండిపోద్ది, సందేహాలు ఉండిపోతాయి, సంశయాలు ఉండిపోతాయి. మరి దైవజనుడు కీర్తన పుస్తకములో రాసిన ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి వచనము, ప్రతి చరణము కూడా మహా ప్రసంగాలే. ఈరోజు పాట అయితే పాడేసుకుంటున్నాం, ప్రసంగాల విషయంలో చరణాలు అయితే ఎత్తేసుకుంటున్నాం కానీ చాలా మందికి చరణాల యొక్క వివరము తెలియదు. పాట పాడుకునే ముందు ఒకసారి పాట పైన ఉన్నటువంటి ఆ హెడ్డింగ్ చదువుకోవాలి. మొదటిగా చూస్తే శుభాకర అనేటువంటి కీర్తన త్రియేక దేవునికి చేసే స్తుతి. అక్కడ వాక్యమునందు మనము చూసినట్లయితే ఒకానొక దిన మన గుంటూరు నుండి తిరిగి వస్తూ ఉంటే మాకు అయ్యగారు చెప్పినటువంటి వర్తమానము ఒక కాగితం మీద రాసుకున్నప్పుడు నేను, నా పక్కన అభిషేక్ అయ్య గారు, అలాగనే పక్కన మరొక అయ్య గారు, మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నాం అనమాట. పలానా విషయాలను మాట్లాడుకుంటుంటే నేను ఆ వచనాలకు ఆయన చెప్పిన వర్తమానానికి తగ్గట్టు మేము మాట్లాడుకున్న విషయాలు చరణాలు కలుపుకుంటున్నాం. అప్పుడు ఎదురుగా ఒక పండితుడు కూర్చున్నాడు, ఆయన బ్రాహ్మణుడు అనమాట. కూర్చుంటే ఆయన హెడ్డింగ్ చూస్తున్నాడు, తెలుగు క్రైస్తవ కీర్తనని హెడ్డింగ్ చూసాడు అనమాట. చూసి అయ్యో ఒకసారి ఆ పుస్తకం ఇటు ఇవ్వండి అన్నాడు అనమాట. తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాం. ఇస్తే ఆ పుస్తకాన్ని తీసుకుని మొదటి పాటలో ఒక చరణాన్ని పాటలేదు కానీ చదువుతున్నాడు అనమాట. శుభాకర సుధాకర విశుద్ధ వందనం నభాన భూమి సర్వోన్నత్య వందనం అని ఆ మాట చదివిన తర్వాత ఈ పుస్తకం ఎవరు రాశారండి అని అంటే, అదిగోండి ముందు అట్ట మీద పేరుంది, ఎం దేవదాసయ్య గారని మా దైవజనులు రాశారని చెప్పారంటే ఇది మానవ జ్ఞానముతో రాసిన కీర్తనలు అయితే కావు అంటారు. ఎందుకంటే శుభాకర అనగా శుభములకు కారకుడు. శుభాకర అంటే ఏంటండి? శుభాకరణగా సమస్త శుభములకు ఆయన ఎవరై ఉన్నారంట? యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండు. 136వ కీర్తన మొత్తం అంతా కూడా ఎలా ఉంటదంట? శుభములే, దీవెనలే ఉంటాయి. అక్కడ ఆయన చూసి శుభాలకు ఆయన కారకుడట, త్రియేక దేవుడు. రెండవది సుధాకర అనగా, సుధాకరుడు అనగా ఎవరంట? వేసవకాలం అంతా బాగా కగబట్టాడు కదా, ఎవరు సూర్యుడు. సూర్యుని ఏమంటారంట? సుధాకరుడు అంటారు. మరి ఈయనెవరు అంటే ఆ సూర్యునికి వెలుగును, ప్రాణమును, జీవమును, రూపమును ఇచ్చిన రూపకర్త సుధాకరగా సూర్యుని సైతము కలిగించిన వాడా. విశుద్ధ వందనం అనగా ఇంతటి పరిశుద్ధుడమైన నీకు వినయముతో, శుద్ధితో నీకేం చెప్తున్నాం? మేము వందనాలు చెప్తూ ఉన్నాం. తర్వాత నభాన భూమి సర్వోన్నత్య వందనం అనగా నేనును ఉన్న ఈ భూమిని సర్వమును నిర్మించిన నీకు మా హృదయ ఔన్నత్యముతో ఏం చెప్తున్నాం? వందనం చెప్తున్నాం. చూసారా? ఒక చరణంలో త్రియేక దేవుని యొక్క సృష్టి మనం చూస్తే రూపము ద్వారా, ఆత్మ కార్యము ద్వారా, తన యొక్క మహిమ ద్వారా ఇంతటి మహిమ కారకుడయ్యాడని మాట మనం చూస్తున్నాం. తర్వాత చరణాల్లో చూస్తే మొదటిగా తండ్రిని కనపరుస్తూ యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి. తర్వాత మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి. ఇది తండ్రి యొక్క మహిమను వర్ణిస్తుంది. తర్వాత రెండోది
విమోచక. మన విమోచకుడు ఎవరంట? నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు మహాభక్తుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పేరిట ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారే. 3వ చరణములో వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుండ స్తోత్రము. ప్రభునందు ప్రియమిత్రులారా, పరిశుద్ధాత్ముడు మనకి ఏమై ఉన్నాడంట చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎవరంట అండి? తండ్రి కాదు. మనకు వరములు ఇచ్చుటకు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నారట. అర్థమైందా అండి? మన పరిశుద్ధాత్మకి ఏమిస్తారు? అందుకే కదా దైవాత్మరమైనటువంటి కీర్తనలో ఏమని పాడుకుంటాం? తుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా అని పాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు వరములకు పిత, వరాత్మ పిత, పుత్ర నిర్గమ. అంటే యేసు క్రీస్తు ప్రభువంతటి వానికి సైతము ఆత్మీయ వరములను అనుగ్రహించి మార్గమును, నిర్గమ మార్గమును ఉపదేశించిన పరిశుద్ధాత్మ నీకే స్తోత్రము. వరప్రదుండ భక్త హృదయ. కుమారునితో విడిచిపెట్టేశారా? ఆయనే వరప్రదాతయై. ఎవరికి వరప్రదాత? భక్త జనమంతటికి వర ప్రదుండ భక్త హృదయ. హృదయములో ఉండి నివాసము చేసి నిత్యము మనకు వరములు ఇస్తూ ఉన్నారు. అందుకే కదా వరుడు తానే స్వయముగా వరములిచ్చెను వధువుకు కొరత లేని. గట్టి చెప్పాలి. ఆత్మ దగ్గర ఏం లేదంట, పరిశుద్ధాత్మ దగ్గర ఏం లేదంట. నువ్వు అడిగితే నా దగ్గర లేదు అనే మాట లేదంట. అందుకే కొరత లేని ఆత్మతో, క్షమించాలి, కొలత లేని ఆత్మతో కొరతలన్నీ తీర్చును. చూసారా ఒక చరణములో ఎంత వృత్తాంతం ఉందో. ఇప్పుడు అంతటి జ్ఞాన ఉపదేశముతో ఇక్కడ ఒక మాట పరమగీతమునందు తండ్రి అయిన దేవుడు తాను తన క్రమము ద్వారా వరునిగా సిద్ధపరచబడిన ప్రభువుని బట్టి రాయిస్తున్న మాట, నన్ను ఆకర్షింపుము. మొదటి మాట ఏంటండి? నన్ను ఏం చేయవమ్మా? ఆకర్షింపుము. మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించుచున్నాం. యథార్థమైన సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా నేను స్మరించుచున్నాను. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. మొదటిగా మనము చూస్తే నన్ను ఆకర్షించుము. మొదటి పదం ఏంటండి? నన్ను. ప్రభువే స్వయముగా సెలవిస్తున్న మాట. వరుడు తానే స్వయముగా వరములు ఇచ్చెను వధువుకు. ఆయన ఇచ్చుచున్న వరం ఏమిటంటే నన్ను ఆకర్షించుము. నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగితే నేను తోడ్పడనా అన్నారా లేదా ప్రభువు? ఇక్కడ ప్రభువే అంటున్నారు, నన్ను ఏం చెయ్యి? ఆకర్షించు. ప్రభువుని ఎలా ఆకర్షిస్తావు? ప్రభువుని ఎలా ఆకర్షిస్తావు చెప్పండి? ఎవరైనా ఒక మాటగా, అమ్మా భక్తితో, ఇంకా మనం రోజు చేసే క్రమాలే కదండి. చెప్పండి, ప్రభుని ఎలా ఆకర్షిస్తున్నాం మనం రోజు? రోజు పొద్దున లేసి ఏం చేస్తావంటే, పొద్దున లేవగానే ఆవులిస్తాను, పళ్ళు తోముకుంటాను, స్నానం చేస్తాను, కొత్త బట్టలు తొడుక్కుంటాను, పనులు చేస్తాను. ఇలాంటి దినచర్య ఎలాగో అందులో ఒక భాగంగా ప్రార్థన కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రభుని ఎలా ఆకర్షిస్తున్నాం? ప్రార్థనతో ఆకర్షిస్తున్నాం. అవునా కాదా? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఈ భూమి యందు కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము అనగా మేము రోజు తినుచున్న ఆహారం ఏదైతే నువ్వు అనుగ్రహిస్తున్నావో అది రోజు నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. ప్రభునందు ప్రియమిత్రులారా, ప్రభువును ఏ రీతిగా ఆకర్షిస్తున్నామంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, రాకడ మేఘములో ఎత్తబడు సంఘము వరకు జరిగించుచున్నటువంటి ఆకర్షణకరమైన స్థితి ప్రార్థన అయితే
వధువు సంఘముగా సిద్ధపడుచున్నటువంటి మనకు, బైబిల్ మిషను కన్యక అయిన మనకు, ప్రభువును ఆకర్షించుటకు దైవజనులు మనకు నేర్పించిన ఒకే ప్రార్థనా స్థితి మరణాతాయను పదమును పలుమార్లు పలకరించుట. ఆ మాట అర్థమవుతుందా అండి? మన ప్రార్థన ఏంటంట? మరణాత మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట, దీనింతర జోగా సాలామున వాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. మరణాతాలు పదానికి అర్థం ఏమిటంట? ప్రభువైన యేసు వచ్చి ఉన్నారు, ప్రభువైన యేసు వచ్చుచున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము. నువ్వు ఏమని ఆకర్షిస్తూ ఉన్నావు అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని ఆకర్షిస్తున్నావు. ప్రభువునందు దేవుని సంఘమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాగ్దానమును మనము చూచినట్లయితే ఆకర్షణ అనగా ఏమిటి అనగా మనలను తన ఈవులతో తృప్తిపరచుటను బట్టి ఆకర్షింపబడతాం. ఈరోజు నువ్వు ఒక వస్తువు కొనుక్కోవడానికి షాపు పోయావు. ఆ షాపులో అలాంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ నీకు కావాల్సింది ఏంటి? కంటికి, పనికి, చూచుటకు, సాధించుటకు, అలాగునే వారంటీ. అవునా కదా? ఎన్ని సంవత్సరాలు మన్నటాన్ని, ఎక్కువ రోజులు మన్నేటట్లుగా నువ్వేం చేస్తావు? ఒకసారి కొనుక్కుంటావు. రంగు, రూపము, వాడకము అన్నిటికీ కూడా ఎలా ఉండాలి? అది అన్ని ఆలోచనలు కూడా తగినట్లుగా ఉండే వస్తువుని మనం కొనుక్కుని తెచ్చుకుంటాం. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అమ్మా పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, మనము ప్రభువును ఆకర్షించాలి అంటే ఏం చేయాలంట? మనము ప్రభువు యొద్దకు వెళ్ళాలి. ఆ మాట అర్థమవుతుందా అండి? నువ్వు పలానా వస్తువు నీకు నచ్చాలి అంటే ముందు నువ్వు ఇంటికి బయలుదేరి నువ్వు ఇంటికి నుండి షాపుకు వెళ్ళి వస్తువులన్నీ చూడాలి. వస్తువులన్నీ చూసినప్పుడు నీకు అనుకువగాను, నీకు ఉపయోగకరముగా ఉన్న దానిని బట్టి ఆకర్షింపబడితేనే ఎలా ఉండాలంట? ఆ వస్తువు యొక్క స్థితిని మనం పొందుకోగలం. ఈరోజు మనము తీసుకునబోయే వస్తువు, మనం అందుకోబోయే వస్తువు ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తే. మీరు ప్రభు యొద్దకు రండి, అప్పుడు ప్రభువే మీ యొద్దకు వస్తారు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోనండి. ప్రభువునందు ప్రియబిడ్డలారా, వస్తువును కొనుక్కోవటమే కాదు, ఎలాగంట? జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, జాగ్రత్తగా దాన్ని మనము వాడుకోవాలి. కారణం ఏమిటంటే ప్రియులారా, మన దైవజనులు ఒక మాట రాశారు. ఏమిటది? శుభ్రపరచితి రావయ్యా నా హృదయమున్, భద్రపరచితి రావయ్యా. నిధి సూర్యుడా నీవు ఉదయించినంతానే, కుదురవు నా ప్రాణాత్మ, సదయాత్మ పరమాత్మ, నిన్ను కొలిచెదా రావయ్యా. వాక్యం ఏమంటుంది? ప్రభువును నువ్వు ఆకర్షించుకోవాలంటే మొదటిగా పాపుల వరసలో నుండి నువ్వేమవ్వాలి? తప్పింపబడాలి, రక్షింపబడాలి, శుభ్రపరచబడాలి. అప్పుడే ప్రభు నీలో ఏమైపోతారంట? భద్రమైపోతారట. అవునా కాదండి? పరలోకం వెళ్ళేటప్పుడు పనిముట్లు కావాలన్న దైవజనులు ఏమిటంటే వస్త్రము కావాలి, రూపము కావాలి, మాట కావాలి, పని కావాలి, స్థితి కావాలి, స్తుతి కావాలి, దేవుని యొక్క వాలు కావాలి. మరి ఇవేమీ లేకుండా పరలోకం వెళ్ళిపోయి ఏం చేస్తాం? అందుకే ఎవరు వీరు అనగానే, వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములను
తెలుపు చేసుకున్న వారు పనిముట్లు ఉన్నాయా లేదా? ఈయన ఎవరు అంటే మనం ఏమని చెప్తాం? అవునా? ఇదిగో రోడ్డు మీద ఎవరైనా భిక్షాటన చేస్తున్న వాళ్ళు ఏమంటాం? భిక్షగాడు అంటాం. నాగలు పట్టుకుని పొలానికి వెళ్తున్నారు వీళ్ళు ఎవరు అంటే రైతులు అంటాం. కారు తోలుకునేవాళ్ళు డ్రైవర్ అంటాం. ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీర్ అంటాం. నన్ను పాదిరి అంటాం, మిమ్మల్ని సంఘం అంటాం. అవునా కాదా? మహాకోటీశ్వరుడు సూటు బూటు వేసుకుని వస్తే ఆయన గొప్పింటి వాడు కుబేరుడు అంటాం. అలాగునని దేవుని వాక్యములో పరలోక వాస్తవ్యులు కూడా దేవుని ఎలా ఆకర్షించాలి అనగా నీతితో, శుద్ధితో, సమృద్ధితో ప్రభువుని ఏం చేయాలి? ఆకర్షించాలి. ఈరోజు మనము ఆకర్షించవలసింది ప్రభువును మాత్రమే కాదు, తండ్రిని కూడా. అవునా? మీరు నా యొద్ద నుండే మీరు నా తండ్రి యొద్దకు వెళతారు. ముందు మీరు నన్ను ఆకర్షించండి, అప్పుడు ఆటోమేటిక్గా నా తండ్రి యొద్దకు మీరు చేరతారని ప్రభువు సెలవిస్తున్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ప్రభువును ఆకర్షించాలి అంటే మొదటిగా ప్రభు యొద్దకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలనగా శుభ్రంగా వెళ్ళాలి. ప్రార్థనకు వచ్చాం, ఆరాధనకు వచ్చాం, అయ్యగారు మేము స్నానం చేసి వచ్చామని వాళ్ళు చెయ్యొద్దండి. మేమందరం ఆరాధనకు స్నానం చేసే వచ్చామని వాళ్ళు చెయ్యొద్దండి. ఒకసారి చేసేవండి, మేము శుభ్రంగా స్నానం చేయాలి. కొన్ని చేతులు లేవట్లా, మరి నిజమో ఒప్పో గొప్ప కాదు. సంతోషం. ప్రభునందు ప్రియబిడ్డలారా, మరి ఆరాధనకు వచ్చినప్పుడు అయ్యగారు రాశారు, ఆరాధన సమయంలో ఏం చేయాలంట? ఆచరించాలి. ఎందుకంటే ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప కాబట్టి, ఇంతటి గొప్ప దినాన్ని గొప్పగానే ఆచరించాలి కాబట్టి ఘనముగానే మేము ప్రభు సన్నిధికి వచ్చాం. ఎందుకు అంటే నీ శుద్ధే నీకు వృద్ధినిస్తుంది. ప్రభువులో నీ శుద్ధే ప్రభువును ఆకర్షిస్తుంది. అందుకే మగ్దలేని మరియు కూడా ప్రభు పాదాల కన్నీటితో శుద్ధి చేసిన తర్వాతే ప్రభువును అలాగ ఆకర్షించుకుందావునా లేదా? ప్రభు పాదాలను శుద్ధి చేసి ప్రభు హృదయాన్ని ఆకర్షించుకుంది మహాతల్లి. అందుకే ప్రియబిడ్డలారా, యాకోబు భక్తుడు అంటున్నారు, ప్రభు యొద్దకు వెళ్ళాలి, అప్పుడు ప్రభు మన యొద్దకు వస్తారు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చాం. రానున్న రాకడలో ప్రభువు పరమ మందిరమును విడిచిపెట్టి మన కొరకు మధ్యాకాశం మీదకు వస్తారు. మరో వచనాన్ని చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువునన్న. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి, అమ్మమ్మా చూడండి గట్టి చదువు తల్లి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని. అర్థమైందా అండి? నన్ను పంపిన తండ్రి నన్ను బట్టి అనగా నన్ను మీరు ఆకర్షిస్తేనే గాని ఎవ్వరును నా యొద్దకు రాలేడు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఆకర్షించవలసింది శుభ్రముతోనే కనుక చాలా లక్షణాలు ఉన్నాయి. అబ్రహాము విశ్వాసంతో ప్రభువును ఆకర్షించాడు కాబట్టి పరలోకమునందరి తండ్రే సింధూర వనంలోకి దిగొచ్చేశారు. అవునా కాదా? యోసేపు గొప్ప మనసుతో ప్రభువును ఆకర్షించుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు అనే అంతస్తునివ్వడానికి ప్రభు యాకోబు మహాభక్తుని దగ్గరికి వచ్చేసారు. యోసేపు గొప్ప యథార్థ హృదయముతో ప్రభువును ఆకర్షించాడు కాబట్టి కలల మహారాజుగా గొప్ప విశ్వాస వీరునిగా పరమ భక్తుని ప్రభు ఆకర్షించడానికి ముందుకు వచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, సంసోను కండంతో ఆకర్షించాడు కాబట్టి ఎవరి చేతిలో నాశనం అయిపోయాడు? తన బలమే తన బలం అనుకున్నాడు. చెప్పండి, తన బలమే తనకున్నటువంటి గొప్ప సాధనం అనుకున్నాడు. కానీ కాలం మారగా ఏమైపోయిందంట? దేవుని దీవెనంతా కూడా విడిచిపెట్టి యెహోవా అతిశయించవలసిన వాడు తనకున్న శౌర్యం మీద, తన బలం మీద అతిశయించాడు కాబట్టి సర్వము కోల్పోవలసి వచ్చింది. ప్రభునందు ప్రియబిడ్డలారా, గమనించండి, మనము ప్రభువును విశ్వాసంతో ఆకర్షించుకోవాలి, నీతితో ఆకర్షించుకోవాలి, ప్రేమతో ఆకర్షించుకోవాలి, దేవుని యథార్థ గల మనసుతో ప్రభువును ఆకర్షించుకోవాలి. ఎందుకంటే ఇవే మనకున్నటువంటి పనిముట్లు కాబట్టి. బలము చేతనైనను, చెప్పండి, శక్తి చేతనైనను ప్రభువు యొక్క సన్నిధిలో నెగ్గిన ఒక్క భక్తుడు లేడు. దైవజనులకి ఎంత గొప్ప మనసుందంటే ప్రియులారా, ఎంతటి పెద్దవారైనా ఎంతటి గొప్పవారైనా దొరలు సైతము కూడా దైవజనుడు బోధిస్తే ఎవరు అయ్యగారి సన్నిధిలో కాలు మీద కాలేసి కూర్చునేవారు కాదండి దొరలు. దైవజనుల మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. ప్రభు సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మేము దొరలం కదా అని కాలు మీద కాలేసి కూర్చునేవారంట. కానీ అయ్యగారు బోధ చేస్తున్నప్పుడు చెప్పండి, దొరలు
వారి యొక్క కాలు మీద వేసుకున్నటువంటి కాలు దించేసి 2 చేతులు కూడా ఒక చాటుకు జోడించేసి జాగ్రత్తగా దీన మనస్కులే వాక్యాన్ని వినేవారు. ఎందుకంటే ప్రభువు కంటే ఈ లోకములో ఏది గొప్ప? అందుకే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అల్ఫా ఒమేగా అని చెప్పేవారట. అంతే, దొరల వెంటనే వారి యొక్క తలంపులన్నీ కూడా మారిపోయి ప్రభు ఎదుట వినయ మనస్సుతో నిలబడిపోయేవారు. అందుకే మనము తగ్గించుకోవటమే ప్రభువుని ఆకర్షించటం. అర్థమైందా అండి? తనను తాను తగ్గించుకున్న వాడే దేవుని చేత హెచ్చింపబడును. దేవుని ఎదుట యేసుక్రీస్తు తగ్గించుకున్నారు కాబట్టి ఆయన యొద్దకు మనం వెళ్ళగలిగాం. ఆయన ఎక్కడో కోటలో ఉండి చెయ్యూపరనుకోండి, మరి ఇంకేమని చెప్పండి. ఇదిగో ఈరోజు అసలు వీడియో వేసి చూపిద్దాం అనుకున్నాను. రాష్ట్రం అంటే రాష్ట్రం కాదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వం, పరిస్థితులు అంటే పరిస్థితులు కాదన్నట్టుంటుంది. బయట ఏదో ఒక చిక్కు వచ్చి పడుతూనే ఉంది. మరి సాతానుడు ఎలాగున ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఎందుకంటే రోజులు దినము కూడా ఒక గండములా గడిచిపోతున్నాయి కాబట్టి. అందుకే ప్రియులారా, పట్టుదలగల ప్రార్థన కలిగి జీవించండి. ఒక వీడియో మనము యూట్యూబ్లో ఈ మధ్య చాలా బరుసుగా చూస్తున్న వారం నుండి ప్రాణాలు తోడేస్తుంది. ఏమిటంటే ఒక చిన్న పాప మిస్సింగ్. అవునా కాదండి? ఆ వీడియోలో దొరికితే దొరికిందని చెప్పరు, లేదంటే లేదని చెప్పరు. ఆ బిడ్డ పలానా చోట గౌరు దొరికిందని ఒకరు, ఆమెను వెంటుగాడు వెళ్ళినటువంటి కుక్క ఎక్కడో ఒక అచ్చుకు చూపించిందని ఒకరు, చివరికి ఈ పాపను పట్టేసుకున్నామని ఒకరు, ఎవరి ఇష్టానికి వాళ్ళు చేతిలో పెన్ ఉంది కదని రాసేస్తున్నారు. కానీ ఆ కుటుంబానికి ఆ ప్రాణం ఇంకా అగ్గగలాడద్దంటారా? అటు చావుకు ఇటు బతుకు మధ్యలో ఆగిపోతున్నారు. ఎందుకంటే లోకాన్ని ఆకర్షించే పనులు ఇవన్నీ. అంతే తప్ప ఓ కుటుంబం కన్నీరు కారుస్తుందనో పసిబిడ్డ ప్రాణమనో ఎవ్వరికి బాధ్యత లేకపోయి. అందుకే ప్రభువాక్యం అంటుంది, రాకడ కాలం వచ్చేస్తుంది, గుర్తుల కాలం వచ్చింది, రాకడ సమీపించింది. పెండ్లి కుమార్తె సంఘమా వేగముగా ఇక మేల్కోమ్మా, ఈ లోకం వైపు చూడద్దమ్మా, మేల్కో, ఇంక తీరులోంచి మేలుకో అని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నారు. ఆకర్షించుకోండి ప్రభువును, మెలకువతో ఆకర్షించుకోండి ప్రభువును. చివరిగా చూస్తే యోహాను సువార్త 12:32 చదువమ్మా. 12 అధ్యాయము 32. నేను భూమి మీద నుండి చాలండి. ఒలీవ కొండ మీద యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులైన వారందరినీ ఆకర్షించుకున్నారా లేదా? అలాగునే రెండవ రాకడ భాగ్యములో కూడా మధ్యాకాశము పైనే సంఘాన్ని ప్రభు ఏం చేస్తారంట? ఆకర్షించుకుంటారు. ఎందుకంటే ప్రభువున ఇంతకాలము విజ్ఞాపన ప్రార్థన హృదయముతో ఆకర్షించిన నిన్ను ఇక రానున్న కాలములో ఆయన ఆకర్షించుకోబోతున్నారు. ఎలాగనగా ఎవరును ఎక్కడ లేని స్థితిగా. అందుకే మనం చరణం పాడుకుంటాం, ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరును ఎక్కడను లేని యేసునామా స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. అంత గొప్పగా ప్రభు మనల్ని ఆకర్షించుకుంటారు. అంటే ఇంకొకసారి ఆయన లోనికి వెళ్ళామంటే ఇంకా ఏ నరుడు మనకు కనబడ్డు, ఏ దేవుడు మనకు కనబడ్డు, ఏ లోకము మనకు కనబడదు. అందుకే ప్రభు ఏమంటున్నారు? నన్ను ఆకర్షించుకోండి అంటున్నారు. ఆకర్షిస్తారా లేదా? ఇప్పటి వరకు లోకము చేత ఆకర్షింపబడ్డారు, లోకాలను ఆకర్షించారు. ఇక నుండి పరలోకపురములో ఉన్న నీ ప్రియ హృదయము కలిగిన ప్రభువును ఆకర్షించండి. ఆయన ఆకర్షిస్తే దొరకదంటూ ఏమీ లేదు. ఇక రెండవదిగా చూసినట్లయితే మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకుని వచ్చెదము. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువమ్మా. 10:26. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. చాలమ్మా, ప్రభు అంటున్నారు స్వయముగా, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు అంటే మీరు నన్ను ఆకర్షించుకున్న వారు కారు. అవునా కాదండి? ఈరోజు ఆకర్షించడం అంటే ఏమిటి? ఇప్పుడే విన్నాం, ప్రభువుకు నచ్చినట్లు ఉండటం. అంటే దాని అర్థం, ఎవరైతే ప్రభు మాట వింటారో వారు ప్రభువును ఆకర్షించుకున్న వారు, ప్రభువు ఆకర్షింపబడిన వాడు వారు. ఈరోజు వరుడు వధువు ఒకటే కనుక, వరుడు వధువు ఏమైనారంట?
ఒకటే, మాట ఒకటే, చూపు ఒకటే, గురుతులు ఒకటే, వారి యొక్క క్రమం ఒకటే, విధానం ఒకటే. కాబట్టి వారు వేరు, తేడా అనేటువంటి లేదు ఇక్కడ. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రభు అంటున్నారు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. అంటే నన్ను మీరు ఆకర్షించుకొనలేదు అంటున్నారు. ఒక వరుస. తర్వాత చదువునన్నా, కనుక మీరు నన్ను ఏం చేయరు? నమ్మరు. అనగా నన్ను ఆకర్షించుకొని నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి. చూడండి, ప్రభువు దేనితో మనల్ని ఆకర్షించుకుంటున్నారు. కాబట్టి మనము పరుగును వెళ్ళిపోతున్నామంటే, విరివిగాదిక నెప్పటికి నా పరమదేవుని మందిరమే నా ఇల్లు, కనుక నాకేమి కొదువా నా తోడుండా. విరివి కాదు, ఈ లోకములో ఏది కూడా నాకు శాశ్వతం కాదు. ఎప్పటికీ నా పరమదేవుని మందిరమే నాకు ఇల్లు. కారణం ఏమిటంటే, ఆ ఇంట్లో ఏమున్నది అనగా నిత్య జీవము ఉన్నది. నా గొర్రెలకి నేను ఏమిస్తున్నాను కాబట్టి వాళ్ళు నాతో ఉంటున్నారు. దేని కొరకు నా గొర్రెలు నాతో సహవాసం చేస్తున్నాయి అంటే, కీర్తనాకారుడు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. అంటే అక్కడ ఉన్న పచ్చిక ఎప్పటికీ కూడా ఎండిపోదు, దానిని ఆరగించు నేను ఎప్పటికీ వాడబారిపోను. కారణం ఏమిటంటే ప్రియులారా, ఆయన పెట్టు ఆహారములు ఏమన్నదంట? జీవం ఉన్నది. ఆయన జీవాహారం. కాబట్టి ఆ జీవాహారమును భుజించుట ద్వారా నేనేం పొందుకున్నా? నిత్య జీవ అంతస్తును పొందుకుంటున్నా. అందుకే మేము నీ యొద్దకు ఏం చేస్తున్నాం? గొర్రెలమైన మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చుచున్నాము. తర్వాత రాజు తన అంతఃపురములోనికి నన్ను, ఈ గొర్రెలైన వాటిని అన్నింటినీ కూడా, ఆకర్షింపబడిన గొర్రెలన్నింటినీ కూడా ప్రభు ఏం చేస్తున్నారంట? అంతఃపురములోనికి చేర్చుకుంటున్నారంట. గొర్రెలు పోవు ద్వారమును అంటే సరాసరి యేసు క్రీస్తు ప్రభువును ద్వారము పేరిట లోనికి ప్రవేశించిన మనము గోడ దగ్గర, గేటు దగ్గర, లేక ద్వార పాలకుని దగ్గర ఆగిపోమట. సరాసరి మన మార్గం ఎటువైపు? అంతఃపురము వైపు. అందుకే కీర్తనలో ఉంటది, అంతఃపురము నాదిగో నవరుడు గంతోలు వేయుచు గది నుండి వధువు, అంతఃపురము నాదిగో నవరుడు గంతోలు వేయుచు గది నుండి వధువు, స్తోత్రములతో సన్నిధికి చేరును, ఏ ఘడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. ఇదిగో ఈ గదిలో నుండి మనం చూడటమే యేసు క్రీస్తు ప్రభు. దైవజనులు అన్నారంట, నీ హృదయము ఒక సన్నిధి గది. ఈ గదిలో నుండి దేవుని హృదయంలోనికి చేర్చబడిన తరువాత ఇక సరాసరిగా దేవుని రాజ్య అంతఃపురములోనికే ప్రవేశం. గాని ఇక మధ్యలో అడ్డుగోళ్ళు ఏమీ ఉండవు. అందుకే ఓ పావురమా, పరమ పావురంబా ఎగురవే అన్నారు. ఎగిరి వెళ్ళు పావురమా, ఏది అడ్డంకు నీకు? అలాగే కదండి ఈ సంఘమైన మనకు ఏది అడ్డంకు? ఎగిరి 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 పరమ నగరు యెరూషలేము చేరే వరకు ఎగురుతూనే ఉండన్నారు. మనం కూడా అంతే. ప్రభువును చేరుకునేంత వరకు, శక్తి సంపన్నం పొందుకునేంత వరకు ఎగురుతూనే ఉన్నాం. ప్రభు కొరకు ఆశపడుతూనే ఉన్నాం. అందుకే ప్రభు వాక్యం అంటుంది, తన అంతఃపురములోనికి రాజు నన్ను చేర్చుకొనెను. చేర్చుకొని నా ప్రభువు. ఒక మాట చూస్తే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే ప్రియులారా, నేను చూడగా అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరవబడెను. నేను మొదట వినియున్న నా స్వరము ఘోర ధ్వని వలె నాతో మాటలాడగా నేను వింటిని.
ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. చూడండి, అక్కడ ఒకే ఒక మాట, నాతో ఎవరైతే అంటే ఏ మాటలు నన్ను ఆకర్షించుకొనుచున్నావో ఆ మాటలు వినబడిన ఆ మాటలు నన్ను ఏమంటున్నాయి? ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక నీకు పరలోకాలు లోకాలు అడ్డులేమీ లేవిక. యేసు క్రీస్తు ప్రభువుపై ఎవరు ఆధారపడి ఉంటారో వారు దిక్కుననే ఎగిరి ఒక తాటి మీదకే ప్రభువు ద్వారా పరలోకానికి చేర్చబడతారు. పరమ భక్తుడైన యోహాను అంటారు ప్రభు, యోహాను ఇక జరగబోవు సంగతులన్నీ నేను నీకు చూపిస్తాను రా, ఇక్కడికి వచ్చేసాయి అంటారు. ఈరోజు జరగబోయే సంగతులన్నిటిని గురించి యోహాను చూస్తే జరగబో ప్రతి స్థితులను అనుభవించే వరసలో యేసు క్రీస్తు ప్రభు పేరిట మనం ఏమవుతున్నాం? ఎత్తివేయబడుతున్నాం, ఎక్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే నరలోకము నుండి పరలోకము వరకు ప్రభు ఎవరంట? నిచ్చెన. అర్థమైందండి? ఈ నిచ్చెన ఏం చేయాలి? సంఘం ఎక్కాలి. ప్రతి విషయంలో ప్రభువే మనకు ముందు చూపుగా మనతో నడుస్తున్నారు కాబట్టి రండి ఎక్కిరండి అని ప్రభు అంటున్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆ మాట మనం చూసినట్లయితే చదువమ్మా. ఇక మీదన జరుగు వాటన్నిటిని నీకు కనపరచెదను, జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అంటున్నారు. ప్రభువునందు ప్రియబిడ్డలారా, ప్రభువును ఆకర్షిస్తే అక్కడనే ఉండి జరగవలసిన సంగతులన్నిటినీ మనము కన్నులారా చూస్తాం. ప్రభువుని యొక్క నామమును బట్టి మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్కు ద్వారా దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, మనకు పుస్తకం దొరికింది. మన నా పుస్తకం, అందులో మాకు చెప్పినటువంటి క్లాసులో బైబిల్ మిషన్లో మొదటి 7 స్త్రీలు, బైబిల్ మిషన్లో మొదటి 7 ప్రార్థనాపరులు, 5 గురుమండల సభ్యులు, మరి ఎవరేంటన్నది ఆ వివరం అంతా చెప్పుకొచ్చారు. మాకు చెప్పుకొచ్చినప్పుడు అందులో మీ స్థానిక సంఘ గురువర్యులు ప్రభుదాసయ్య గారు కూడా 5 గురు ప్రార్థనా పరుల్లో ఒకరు, 3వ వరుస తాతగారిది, 3వ ఆయన. 7 స్త్రీలు, 7 సన్నిధులంట. అర్థమైందండి? దైవజనులు రాజమండ్రిలో ఒక సన్నిధి, కాకినాడలో ఒక సన్నిధి, తాడేపల్లిగూడెంలో సన్నిధి, ఏలూరు సన్నిధి, విజయవాడ సన్నిధి, అలాగనే గుంటూరులో సన్నిధి అంటూ మొత్తం 7 సన్నిధులను కూడా దైవజనులు స్థాపించిన వారై ఉన్నారు. ఈ 7 సన్నిధులకు 7 పేర్లు పెట్టారు. అందులో ఒక సన్నిధి నిత్య జీవ సన్నిధి. అది ఎక్కడిదంటే రాజమండ్రి. రాజమండ్రి సన్నిధి కూటమి సన్నిధుల యొక్క పేరు ఏమిటంటే అయ్యగారు స్థాపించిన సన్నిధి పేరు నిత్య జీవ సన్నిధి. విజయవాడది ఏమిటంటే చిన్ని కన్య సన్నిధి. అంటే రాజమండ్రి నుండి విజయవాడ వరకు నిత్య జీవములో పెంపార చేయబడిన సన్నిధి అను ఈ కన్యక అక్కడికి వెళ్ళేసరికి ఎలా అయిందంట? చిన్ని కన్యక, కలంకము లేని కన్యకగా సిద్ధపడిందట. వచ్చే వారం వీలైతే ఆ వివరాన్ని మీకు తెలియజేస్తాను, రాసుకుందరు, మీకే కావాలి. మరి 7 సన్నిధి స్త్రీల గురించి తెలుసుకోకుండా మనం ఏమీ కూడా వారి జీవితంలో అనుభవాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాం. అందుకే దైవజనుని చూస్తేనే దేవుని మాటను తెలుసుకోవడానికి ఆశ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు అంటున్నారు ఏమిటంటే, ఆయన తన అంతఃపురములోనికి నన్ను ఒక అడుగు మీదగానే పరలోకమున దిగ్గున నన్ను చేర్చుకొను. ఎందుకు? ఆకర్షిస్తే వచ్చే ఆనందం ఇదంతా. ఆకర్షిస్తే మనకి ఏం కలుగుద్ది? ఆనందమే కలుగుద్ది. వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువు నాన్న. అనేక నివాసములు గలవు, లేని ఎడల. చాలండి. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. అంతఃపురం అంటే ఏంటి? అంతఃపురం అంటే ఏం చెప్పండి అమ్మా? రాజు యొక్క నివాస స్థలం. అంతఃపురం అంటే ఏంటండి? ఆయన రాజ మందిరము, ఆయన సహవాసం, ఆయన పనులు, ఆయన నిర్ణయాలు, ఆయన ఆజ్ఞలు, పలు విధములైనటువంటి సభాక్రమాలు జరిగే చోటును ఏమంటారు? అంతఃపురము. ఈ అంతఃపురమునందు పరలోక వాస్తవ్యుల యొక్క సమూహముతో ప్రభువు కూడి అక్కడ సభ జరిగిస్తారని పరమ వాక్యములో మనము దేవునిని బట్టి చూస్తూ ఉన్నాం.
అసలు నిజమునకు అంతఃపురము అనగా నివాస స్థలం, అంతే కదండి. అవునాగా, అంతఃపురం అంటే ఏంటి? నివాస స్థలం. ఇప్పుడు ప్రభువు తన అంతఃపురమును గురించి చెప్తూ ఏమంటున్నారు? నా తండ్రి ఇంట అనగా నా తండ్రి నివాస స్థలములో అనేక నివాసములు. ప్రభు ఒక మాట అంటారు, నేనున్న చోటుని మిమ్మల్ని ఉంచుతాను, మీరు వేరు నేను వేరుగా, నేను ఇక్కడ మీరక్కడ. అలా కాదట. ప్రభు ఏమంటున్నారు? నా తండ్రి ఇంట, నా తండ్రి ఉండేదే ఇల్లు, ఆ ఇంటిలోనే ఇంకేమున్నాయి? అనేక గదులు కాదట, నివాసాలు ఉన్నాయట. అందుకే నేను మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను. అంతఃపురము అనగా నివాస స్థలము. ఎవరి నివాస స్థలం? ప్రభు మనల్ని 2వ అంతస్తులో దేనితో ఆకర్షిస్తున్నారంటే ఆయన నివాస స్థలముతో ఆకర్షిస్తారు. అందుకే విరివికాదికని ఎప్పటికంటే ఈ లోకములో నశించిపోయేది కాదు నా ప్రభు ఇల్లు, ఎవరు అపహరించుకు వెళ్ళిపోయేది కాదు నా తండ్రి ఇల్లు, నా మనస్సును చలింపజేసేది కాదు నా తండ్రి ఇల్లు. ఎట్లాంటి ఇల్లు అంట? పరమ దేవుని మందిరమే ఏమై ఉన్నది? నాకు ఇల్లు అయి ఉన్నది. ఈరోజు ఇల్లు కట్టుకుని నేను ఇంట్లో ఉంటున్నాను కానీ నాకు నిద్ర పడతల్లా. ఎందుకు? 5 సంవత్సరం మందిరం అలవాటు కాబట్టి నాకు వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, ఏదొచ్చినా కూడా గుడి దగ్గర నుంచి బయలుదేరుతాను, మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేస్తాను? గుడి దగ్గరికి వచ్చేస్తాను. రోజుకు ఒక్కసారైనా గుడి వైపు రాకుండా ఉంటానా? లేవు. మరి చెప్పండి మీరు. వస్తా. కారణం ఏమిటి? కారణం ఏమిటి? దేవుని యొక్క స్థలములో ఉన్న ఆ పరిపూర్ణ సాన్నిహిత్యం ఏమవుతుందంట? మనస్సు పక్కకు పోదామన్నా శరీరం ఏమంటుంది? వెళ్ళు, అటు వెళ్ళు, దేవుడు చూపు చూసి రావాలి, దేవుడి వైపు ఒక అడుగు వేయాలని ఏదో ఒక కారణాలు ప్రభు సన్నిధి వైపు నడిపించుకుంటున్నారు. అందుకే ఈ సన్నిధిలో సుస్థిర స్థానము కలిగి మనం ఉంటే ఆ సన్నిధిలో నిత్య స్థానాన్ని సంపాదించుకుంటాం. అంతఃపురం అనగా దేవుని మందిరం, దేవుని మందిరం అనగా సంఘము యొక్క నివాస స్థలం అది. అందుకే ప్రభు మనలను ఆయన మందిరము వైపు, అంతఃపురం అనగా యెరూషలేము. అంతఃపురం అంటే ఏంటండి? యెరూషలేము నూతన నగరము, పరిశుద్ధ పట్టణం కాబట్టి అక్కడికి ఆకర్షించుకుంటున్నాడు. యెరూషలేమా నీ వైభవం ఏంటిది? యెరూషలేమా నీ మహిమ ఎట్టిది? సర్వలోకమునకును శోభస్కరమైన ఆభరణ భూషితురాలు అయి ఉన్న యెరూషలేమా నీ మహిమ ఎట్టిది అంటాడు పరమభక్తుడు సొలొమోను. ఎంత గొప్ప భాగ్యం! యెష మహాభక్తులు అంటాడు, సర్వదేశములకు యెరూషలేమా నువ్వు ఆభరణ భూషితురాలు. అంటే ఈ లోకానికి అలంకారం ఏమిటంట? యెరూషలేము. ఇదిగో ఫిన్ బాబాయ్ గారు ఇప్పుడు యెరూషలేం పట్టణంలోనే ఉన్నారనమాట. ఈ రోజు జెరూసలేం చేరుకున్నారు ఆయన. నిన్నటి రాత్రి 12 గంటలకంట వెళ్ళగానే మొదటిగా వాళ్ళు వెళ్ళింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి స్థలమైన బెత్లెహేము. అక్కడికి వెళ్ళి ఆ స్థలం చూసుకున్న తర్వాత అక్కడ నుండి గార్డెన్ టోంకి వచ్చేసారు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి సమాధి స్థలానికి వచ్చేసారు. ఒలీవ తోటలో ప్రభు వారు, ఒలీవ కొండ యొద్ద తోటలో ప్రభు ఎక్కడ ప్రార్థన చేసుకున్నారో ఆ చెట్టు దగ్గర ఫోటో తీసుకుని పంపించారనమాట. మరి అక్కడ ఎంత పకడ్బందీగా ఉన్నారు చూడండి పోలీసులు. ఫోటో కూడా తీసి పంపించారనమాట. ఎవరైనా కొంచెం దారి మారితే చాలు వెంటనే వచ్చేస్తున్నారు పోలీసు. ఐగుప్తు దేశంలో మోషే మహాభక్తుడు నివాస స్థానము ఉన్న స్థలాలు, ఎర్ర సముద్రం అన్ని కూడా ఫోటో తీసి పెట్టేస్తున్నారు. ఇంకా పోనంత నిండిపోయినది పాటిగా అయింది. ఎందుకంటే ప్రియమిత్రులారా, యెరూషలేము ఆనాటి ఈనాటి వరకు కూడా ఏమైనది? శోభస్కరమైనటువంటి దానిగాని మార్చబడుతూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా, తొందరగా ముగించేసుకుందాం. నేను నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అద్దిగో చూసారా? తన భర్త కొరకు అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె వలె నేను యుండుట, సిద్ధపడి ఉండుట. చూసారా అండి? ఏం కనబడుతుందంటే అక్కడ మనము దేని కొరకు సిద్ధపడుతున్నాం? ఆ ప్రభువిచ్చు, ఆ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహపూర్వకముగా అందించిన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము కొరకు తన్ను తాను అలంకరించుకుని సిద్ధపరచబడిన
ఆ యొక్క పెండ్లి కుమార్తెను నేను చూచి తినే వాక్యములో ప్రభు తెలియస్తున్నారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఆమె దిగివచ్చుట దేవుని యొద్ద దిగివచ్చుట మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ లోకములో ప్రభువు చేత ఆకర్షింపబడిన వారు, ప్రభువు వలన ఆకర్షింపబడిన వారు లోకములో ఎవ్వరి చేతనైనా ఆకర్షింపబడతారు. ఓ మాట చెప్పనా, మన ఊరిలో ఇంద్రబాణం లాంటి మేడ ఉంది మన పేటలో. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక చూపైనా వైపు పడకుండా ఉంటుందా? అవునా? అందులో గొప్ప కుటుంబాలు ఉన్నాయి, బోళ్ళంత ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగారాలు వేసుకుని దిగేసుకుని తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారైనా వాళ్ళు వేసుకున్న ఆభరణాలు ఏంటో చూడాలనిపించదా? అవునా? తన ప్రభువై ఉన్న వరుడై ఉన్న క్రీస్తు కొరకు తన్ను తాను అలంకరించుకునుట, అంటే తన నీతి అను అలంకరణ ద్వారా ప్రభువును అలంకరించుకునుట నేను చూశాను. అది దేవుని ఆకర్షించుట నేను చూశాను. అంత గొప్ప ఆకర్షణ ప్రభువు యొద్దనే మనము కనపరచడానికి గల కారణం ఏమిటంటే, ప్రభువు అన్నారు, నన్ను నీకు సమరూపము గల దానినిగా చేయుచున్నాను అంటాడు పౌలు మహాభక్తుడు తిమోతి పత్రికలో. ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువునానా? కొలస్సీ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఆయన ఎవరంట? అన్నిటికీ ముందున్నవాడు. నువ్వు ఏ ఆకర్షణను గురించి, ఏ విశ్వాసమును గురించి, ఏ స్థితులను గురించి వివరించుచున్నావో వాటన్నిటికీ కారణభూతుడు ఎవరు? ప్రభువే. ఈరోజండి నేను పుస్తకం రాశానండి, ఆ పుస్తకానికి కారకుడు నేనే. నా పుస్తకం నేను చదువుకుంటే నాకేమన్నా లాభమా? చెప్పండి. ప్రభువు నిర్మించిన నీతి, ప్రభువు స్థాపించిన రాజ్యం, ప్రభు అనుగ్రహించిన విశ్వాసం, ప్రభు చూపిన కృప, దైవ లక్షణాలు, స్తుతులు, క్రమాలు, ఎదిరింపులు, ఇవన్నీ ప్రభువే సింహాసనము మీద ఉండి తలంచుకోవటం వలన ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పడం అలా చూస్తారండి. నువ్వు రాసిన పుస్తకం 10 మంది చదవాలి, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పాలి, ఆ 10 మంది ఆకర్షితులై అప్పుడు ఈ పుస్తకంలో ఉన్న సారాన్ని తెలియజేస్తే ఈ పుస్తకమును బట్టి నువ్వేమైనట్లు? ఆనందపరచబడినట్లు, సమృద్ధి పొందుకున్నట్లు, ఆశీర్వాదం పొందుకున్నట్లు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది అదే. మరి ప్రభువే విశ్వాసాన్ని కలిగించారు కదా. మరి అన్నీ తెలిసి ప్రభువు ఎందుకు మన దగ్గర నుండి ఇవన్నీ కోరుకుంటున్నారయ్యా? నువ్వు తయారు చేసిన వస్తువు నువ్వు అనుకున్న రేటుకి అమ్ముడవ్వాలని కోరుకోవా? నువ్వు ఇస్తున్నటువంటి భోజనం అందరికి అందాలని కోరుకోమా? ప్రభు అదే, ఆయన ఏర్పాటు చేసిన రాజ్యములో ఆయన వల్ల తన సంఘము నిలబడాలని, స్థిరపడాలని ప్రభు కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? అందుకే ప్రభు అంటున్నారు, నా రాజ్యాన్ని కాదు, ముందు రాజ్యములో నీతిని వెతకండి, అప్పుడు పరలోకములో ఏమున్నావో అవన్నీ కూడా నేను మీకు, అవి ఆటోమేటిక్గా మీకు వస్తాయని ప్రభు అంటున్నారు. ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని ప్రభువుకి ఎరుకే. అందుకే అయ్యగారు చరణంలో ఏమని రాశారు? నీవాడు ప్రతి మాట నీవు మరతుము గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతుము గాని, దేవుండు మరచునా తీర్పుండును సోము, దేవుండు మరచునా తీర్పుండును సోమి, పాపవృత్తిని మానుకొనుమి. ప్రభు అంటున్న మాట ఒక్కటే, ఏమిటట? మనం మర్చిపోతామంతే. ప్రభువా అప్పుడా నేనా అనుకుంటా, కానీ ప్రభు మర్చిపోతారా? మర్చిపోరు. అందుకే అంటున్నారు, ఆయన సృజించినది ఎందుకు అనగా, ఆయన సృష్టికర్త ఉండి కూడా వాటన్నిటినీ ద్వారా జరిగించడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే, నీవు అడుగుట ముచ్చట నాకు, నువ్వు నన్ను ఏమడగాలి? వీటన్నిటిని ఉపయోగించి నువ్వు నన్ను ఏమడగాలి? సముద్రము ఉప్పిస్తుంది కదా అని నీ కూర ఎలా ఉందని ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి రుచి అడిగిన రోజు లేదు.
మిరప చెట్లు నీకు కారం ఇస్తున్నాయి కదా, నేను ఆ కారం ఎలా ఉందని ఈ రోజు అడిగిన రోజులు ఉన్నాయి మనకి? లేదు. ఇదిగో మట్టిలో నుండి వచ్చి పసుపు ఇస్తున్నాడు కాబట్టి నా ద్వారా మంచి ఆరోగ్యం నీకు కలుగుతుందని పసుపే రోజు కూడా మనం అడిగింది లేదు. చెట్టైనా పొట్టైనా గాలైనా ఆకాశమైనా నీరైనా నిప్పైనా నన్ను ఉపయోగించుకుంటున్నావు కాబట్టి నేను ఎలా ఉపయోగపడుతున్నానో, లేకపోతే నన్ను ఉపయోగించుకున్నా నాకు పలానా ఇవ్వను ఏ రోజు కూడా తగల. అందుకైగా రాశారు, గాలికి పన్ను లేదు, నీరుకు పన్ను లేదు. కానీ ఈ లోకంలో మానవుడు అనుభవిస్తున్న ప్రతి దానికి కూడా పాపను బట్టి ఏం పడుతుందంటే పన్ను పడిపోతుంది. అందుకే అన్నారు, ప్రభువును ఆకర్షించండి, ప్రభువును ఆకర్షించండి. ప్రభువును ఆకర్షించుకున్న వారే ఈ లోక మర్యాదను విడిచిపెట్టడానికి ఒక ద్వారం తెరుస్తారు. ఒక వచనం ఎంత దూరం తీసుకుని వెళ్ళిపోతుందో చూచారా? తర్వాత మనం చూసినట్లయితే ఏమందట, మేము సంతోషించి ఉత్సహిస్తాం. ఎప్పుడు? ఆయన రాజ్యములోనికి మనము చేర్చబడిన నాడు మనం ఏమైపోతాం? ఆనందంతో ఉత్సాహంతో ధ్వనులు చేస్తాం. ఖర్చోర్పు మంటలు కట్టుకుని ఏం చేస్తాం? మనం సంతోష సునాదములతో ప్రభువుకు స్తుతి చెల్లిస్తాం. ఎందుకు అనగా, చదువుకుందాం, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా నేను స్మరించుచున్నాను. ప్రభువునందు దేవుని ప్రియమిట్లారా, ద్రాక్ష రసము కన్నా. ఇప్పుడు ప్రభు ప్రేమ ద్రాక్ష రసం అనగా మీకు అర్థమైనా చెప్పాలంటే, ఆయన తన స్వరక్తమును దేనితో పోలిక చేసి ఉన్నారో ఆ పోలిక కంటే ఎక్కువే నీ ప్రేమ నా కన్నులకు అగుపరచబడుచు ఉన్నదని వాక్యములో వధువు చెప్తూ ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రియులారా, మన్నాను తిన్నవారు మన్నాను ప్రశ్నించినట్లు శిష్యులు మా పితరులు దీనిని తినియూ చనిపోయారు, ఇదైనను మాకు అట్టి జీవమునిచ్చునా అని వారు అనుమానించినట్లు కాక, వాటిని అనగా మన్నాను ద్రాక్షరసమును దాటి మాకు నీవిచ్చిన ఈ ఆహారము కన్నా నీ ప్రేమ యందే సంఘమైన మేమేం చేస్తున్నాం? అతిశయతను పొందుకొనుచున్నామని వధువు సంఘము తన హృదయమును ప్రభువు హృదయముల పాదాల ఎదురు పరిచి మాట్లాడుతూ ఉందట. నీళ్లు లేకపోతే బ్రతకగలమేమో, ఆహారం లేకపోతే బ్రతకగలమేమో, కానీ ప్రభువా నీ కాపుదల లేకపోతే బ్రతకగలమా? అవునా కదా? తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, భార్య బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నటెన్నటికి నీ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎందుకంటే ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ, ప్రభువు కార్చిన రక్తము కన్నా ఆ కల్వరిలో ఆయన మనపై కుమ్మరించిన ప్రేమకే ఎక్కువ విలువ ఉంది. అర్థమవుతుందా అండి? ఆయన శరీరములో నుంచి వెళ్ళిపోయిన రక్తము కాదు మనం చూడవలసింది, ఆ రక్తము నిచ్చుటకు ఆయన మన యందు నిలుపుకున్న ప్రేమనే విశ్వాసులు ఏం చేయాలి? దేవా నీవు ప్రేమవై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అవునా కాదా? ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభువుని ఆకర్షించగలుగుతున్నాం. ప్రేమ లేకుండా ప్రభువుని ఎలాగైనా ఆకర్షిస్తాం? వస్తువు నీకు నచ్చాలి, నచ్చిన వస్తువును కొనుక్కోవాలి, ఆ వస్తువును ప్రేమించాలి. దేవుని ప్రియమిట్లారా, వాక్యం అది సత్యంగా చెప్తుంది. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువు నాన్న. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ పక్కన ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్యమో పక్కన ఉంది. ఈ రెండిటిలో నీకు ఒక్కటే తీసుకోవాలి. ఏది తీసుకుంటావు నువ్వు? సిలువ, వాక్యమా? బాగా ఆలోచించి చెప్పండి. రెండు కాదు. ఇదేమి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కాదనమాట, మీలో ఎవడు రక్షింపబడిన వాడు అనే ప్రోగ్రాం అనమాట. ఓ పక్క ప్రభువు ప్రాణము పెట్టిన సిలువ ఉంది, ఇంకొకటి ప్రభువు ప్రాణముతో సమమై ఉన్న వాక్యం ఉంది. అసలు ప్రాణమే, వాక్యం అంటే ప్రాణమే. ఇప్పుడు నెరవేర్పు కలిగిన కన్నులకు కనబడుతున్న సిలువ కావాలా, నెరవేర్పులోనికి తీసుకువచ్చుటకు ప్రయత్నించుచున్న వాక్యం కావాలా? రెండింటిలో ఒకటే తీసుకోండి. ఏది కావాలి మీకు? మా వాక్యమే కావాలి. ఎందుకంటే
వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా ఈ లోకమునకు వస్తే, ఈ లోకములోనికి వచ్చిన ఈ వాక్యాన్ని సిలువ మీద పెట్టి 4 మేకులు కొట్టేశాం, చుట్టూ మేకులు కొట్టేశాం. అవునా కాదా? నన్ను ఆకర్షించు ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురం అంటున్నారు. ద్రాక్షరసం అనగా ప్రభువు రక్తం. దానికన్నా మధురమైనది ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలలో నాకు అర్థమైందా అండి? తిండి, నిద్ర, బట్ట, బస లేకపోయినా మనిషి బ్రతకలేమో గాని యేసు వాక్యంబు తప్ప నాకేమి కావలే. పరమ దేవ గ్రంథమైన బైబిలు నాకుండగా అన్నారా లేదా పట్టుపాట్లో? ఏమి కావాలే, నీకేమి కావాలి? పరమ దేవ గ్రంథమైన బైబిల్ నాకుండగా నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకేమి వద్దు. ఎందుకన్నారు ఆ మాట అంటే ప్రియులారా, ఆయన వాక్యము చుంటె తేనె ధారల కన్నా ద్రాక్ష చెట్టు కంటే తేనె బాగుంటుంది. ద్రాక్ష పండు కంటే ఏం బాగుంటుందండి? తేనె రుచిగా ఉంటుంది. కానీ చుంటె తేనె ధారల కన్నా నీ వాక్యం ఏమయ్యున్నది? అవునా? అందుకే ఆ వాక్యమే అనగా వాక్యమును బట్టే మనం ప్రభు ప్రేమను పొందుకుంటున్నాం. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ మధురం అంటే, ప్రేమ అనగా దేవుని వాక్యం. ఆ వాక్యమే నాకు మధురమై ఉన్నది. మరో మాట చూద్దామమ్మా. 63వ అధ్యాయం చూడమ్మా, కీర్తన గ్రంథం 4వ వచనం చదువమ్మా, ఇక ముగించేసుకుందాం. 63:4 నా మంచము మీద ఏమండి, నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు క్రొవ్వు మెదడు అనగా ఏమిటంట? పుష్టి కలిగిన. క్రొవ్వు అనగా ఏంటండి? క్రొవ్వు అంటే ఫ్యాట్ కాదండు. క్రొవ్వు అనగా క్రొవ్వినది అనగా పుష్టి కలిగినదని. పుష్టి కలిగిన మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము ఎప్పుడు 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 అదే ఆయన ధ్యానించినప్పుడు ఎక్కడ అన్నాను? అర్థమవుతుందా? రాత్రులైతే మంచాల మీద పండుకున్నప్పుడు దేవుని తలంచుకుని మంచం ఎక్కుతాం, ప్రభువుని తలంచుకుని మంచం దిగుతాం. దీనిని బట్టి అయ్యగారు ఏమన్నారు? మంచి పనులన్నిటిని మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట ఈ విషయంలో సరికాదన్నారు. అంటే దేవుని వాక్యమును దివారాత్రములు రాస్తుండగా, అంటే రాత్రి జాములయందు దీనిని ధ్యానించడాన్ని బట్టి నేనేమైపోతున్నాను? ధన్యుడనైపోతున్నాను. అందుకే నీ వాక్యము చుంటె తేనె ధారల కన్నా మధురం. దేవుని ప్రియ సంఘమైన వాళ్ళ ఒక వధువు యొక్క మనస్సు ప్రభువును ఆకర్షించడానికి ఎంత పరితపించిపోతుందో చూడండి. ఒక వచనంలోనే 8 అధ్యాయాల్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో ఒక్కొక్క వచనానికి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీ తరాలు అయిపోతాయి, నేను మీ తరంలో ముసలోని అయిపోతాను అనమాట. ఇదిగో ఇక్కడ ఈయన ఉన్నాడు చూసారా, ఈయన నా వయసు దాటి పెళ్ళి అయిపోద్ది. దీనికి ఇక్కడ ఉన్నాయని పెళ్ళి అయిపోయి ఈయనంత పిల్లడు ఉంటాడు ఆయన. కారణం ఏమిటంట? పరమ గీతము మొదలుకు చివరకు అందని మర్మము. చివరిగా నా మాటలు ముగిస్తూ పరిశుద్ధ గ్రంథములను హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువునానా. చివరి మాటలు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ పెళ్లి గురించి మాట్లాడాలి లేరా మనం చూస్తున్నాం. చెప్పమ్మా అమ్మా. క్షమించాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మర్చిపోయారు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. లేడు. మర్మం చూడండి. ఆ మాటలు వినండి.
1000 ప్రశ్నలు ప్రభు మనల్ని అడిగిన ఒక్క ప్రశ్న కూడా మనం ఏం చెప్పలేం, సమాధానం చెప్పలేం. కారణం ఏమిటంటే ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి అమ్మా హాని నొందని వాడెవరు? అందుకే చూసారా, ఆయన ఓగు దేశములో రాజులను హతము చేస్తును, ఫరోను అతని యొక్క రథములను సముద్రములో ముంచి వేస్తును. 136వ కీర్తనలో మొత్తం అంతా కూడా దేవుని యొక్క బలాతిశయముల గురించి వ్రాయబడి ఉంటది. ఇక్కడ యోబు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఒక్కసారి మనం మళ్ళొక్కసారి ఆ మాట చదువు తల్లి. 9 వాస్తవమే. ఏంటి వాస్తవం? ఏంటి వాస్తవం? చదువుమా. చాలండి, వాస్తవమే, ఒప్పుకుంటాను. అంటే ఈ లోకములో మానవుడు దోషము ఎందును పాపము ఎందును నిలిచి ఉన్నాడనియు, ఎవరును దేవుని ఏ కాని మార్గములను ప్రభువును చేరలేరని నేను ఒప్పుకుంటున్నా. కానీ చేసిన పాపాలు, ఎందుకంటే లోకములో పరమభక్తుడైనటువంటి సొలొమోను అంటాడు ఏమని ప్రసంగిలో, ఒక్కడును లేడు నీతిమంతుడు. అంటే దీని ప్రకారంగా ప్రభు కంటికి అందరూ కూడా దోషం యొక్క స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి దేవుని కంటికి నిర్దోషులు అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన 1000 ప్రశ్నలు చెప్పానా లేదా గతంలోనే. సాతాను అడుగుతాడు, పరిశుద్ధులు అడుగుతారు, పరదేశంలో అడుగుతారు, దూతలు అడుగుతారు, విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడి 24 పెద్దలు అడుగుతారు. మరి వీళ్ళందరి ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేనప్పుడు ప్రభువు 1000 ప్రశ్నలు అడిగితే అందులో ఒక ప్రశ్నకైనా మనం ఏం చెప్పలేము, సమాధానం చెప్పలేము. కారణం ఆయన మహా వివేకి. తయారు చేసిన వానికి ఏ నరం ఎక్కడుందో, ఏ నరం ఎక్కడ కలపాలో తెలియదా, తెగొట్టడం తెలియదా? ఇక్కడ ఏమంటున్నాడు అంటే యోబు అంటున్నాడు, మరి నిర్దోషి అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర అల్లటాలు పనవు, అల్లికి చేయటం పనవ్వదు, ప్రభువును మొత్తుకోవటము అత్తుకోవటము కాలు చేతులు పట్టు బతిమలాడు ఇవేమి అవ్వవంట. మరి ఎలా? స్తుతి చేయుట యథార్థవంతులకు. ప్రభువును ఎలా ప్రేమించాలా? మా పరమగీతంలోకి వచ్చే తల్లి 1:4 చివరి మాట చదువు. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను మనము, వారు నిన్ను అనగా, వారు అనగా సంఘం, నిన్ను అనగా వరుడు. అర్థమైందా అండి? వారు అనగా సంఘము, నిన్ను అనగా వరుడు. యథార్థమైన మనస్సుతో వారు వరుణిని ప్రేమించుచున్నారు. యోబు మహాభక్తుడు. యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకును, యెహోవా నామమునకు ఏం కలుగును? స్తుతి కలుగును గాక. చెప్పాను కదా, చేసి కొనరాదు. ఆకాశములన్నీ లోకానందములన్నీ నీకై ఇచ్చినవన్నీ ప్రాకటముగా పోవన్నీ. నా దేవుడు నాకేమిచ్చాడనే మాట కాసేపటి ఉంచి నీ కేకలు మాని ప్రభువుని ఏం చేసుకో, తలంచుకో. భక్తులు ఎంత క్లుప్తంగా చెప్తున్నారు. వరుడు వధువు ఒకటే ఎందుకయ్యారంటే, యేసుక్రీస్తు ప్రభువుకి ఆశ్రయం లేవు. నాకు సింహాసనమే కావాలను, నేను ఇలాగనే ఉండాలను, నేను వెళ్ళనను, నేను ఉండనను అనే ఆశ ప్రభుకి ఏమి లేవు. ప్రభు ఏం చెప్తే అది చేసుకొచ్చారు అంతే. అలాగే సంఘమునకు కూడా ఏముండకూడదంట, లోకములో దేనిపై ఆశ ఉండకూడదు, ఒక్క దేవునిపై తప్ప, క్రీస్తు ప్రభువుకు తండ్రి మాట మీద. అందుకే మీరు నన్ను ప్రభువా ప్రభువా ప్రభు అనకండి, మీరు నన్ను అతిశయించకండి. మీరు దేన్ని అతిశయించాలి? నా తండ్రిని అతిశయించాలి. సంఘము కూడా తండ్రిని అతిశయించాలి. కాబట్టి గమనించుకోవడం ప్రభు పలుమార్లు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సంఘమైన వారులారా గమనించుకోండి. ఏమిటంటే యథార్థత లేకుండగా ప్రభు రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులు కాగలుగుట సాధ్యము కాని పని. అవునా కాదండి? దేవుని వాక్యంలో మనం చూస్తే యోబు యథార్థతతోనే సంపాదించుకున్నాడు ప్రభు ప్రేమని. అవునాలండి? యథార్థత అంటే ఏంటి? మంచి మనస్సు. యథార్థత అంటే ఏంటి? నీతి. యథార్థత అంటే విశ్వాసం. ఇవన్నీ అందులోకే వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయండి? అందులోనికే వస్తాయి. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక్కసారి మా కీర్తన గ్రంథం చదువు తల్లి. 1వ అధ్యాయం ప్రారంభం చదువు. నిలువక అపహాసకుడు కూర్చుండు చోట కూర్చుండక
ఆనందించు దివారాత్రములు ధ్యానిని ధ్యానించువాడు ధన్యుడు. నాటబడిన వాడై ఆకువాడక హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరు చెప్తారు నా 3 లేదని? 3 అంటే లాస్ట్ అధ్యాయం కదా. అయ్యా సరే చూడు, 3వ అధ్యాయం 17వ వచనం. హబక్కు గ్రంథంలో ఎందుకు లేదు? అంజూరపు చెట్లు పోయకుండినను కాపు లేకయుండినను పంటకు రాకపోయినను గొర్రెలు తొట్టిలో లేకపోయినను చాలండి. యథార్థవంతుడంటే ఎవరంట? ఇతనే. హబక్కుకు మహాభక్తులు ప్రస్తావిస్తున్నాడు. ఏమిటంటే అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపులకు రాకపోయినా, చేనిలోని పైరు పంట ఏమైపోయినా రాకపోయినా, గొర్రెల తొట్టిలో లేకపోయినా, శాలలో పశువు లేకపోయినా, నేనేం చేస్తాను? ఏమున్నాయని ఇంకా యెహోవాను స్తుతించడానికి ఏమున్నాయి? ఇవన్నీ లేకపోయినా కూడా స్తుతించగలిగే వాడి మనస్సే యథార్థవంతుని మనస్సు. ఏమండి, ఈరోజు వివాహమైన తరువాత వధువు ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే బోలెడంత ఖర్చు, బోలెడంత సరుకు మూట కట్టుకుని వెళ్ళాలా వద్దా? దానికే మనం ఏమని పేరు పెడతాం? సారే అని పేరు పెడతాం. స్వీటు హాటు కాకుండా వస్తువుతో సహా అన్నింటికి సారే అని పేరు పెడతాం. మరి ఇక్కడ నుండి వెళ్ళబోయే వధువు ఏ సారి మూట కట్టుకుని వెళ్ళాలి పరలోకానికి? ఇక్కడ హబక్కుకు అంటున్నాడు, ఈ వధువు దగ్గర గొర్రెలు లేవు, నీ అంజూరపు చెట్లకు ఫలింపు లేదు, ద్రాక్ష చెట్లకు ఫలింపు లేదు, నీ పొలములో చేనుకు పైరు కాపుగాయ లేదు, నీ శాలలో పశువులు లేవు, ఏమీ లేవు. అయినా సరే యెహోవాను బట్టి నువ్వేం చేస్తున్నావు? ఆనందిస్తున్నావు. ఏమి పట్టుకుని వెళితే ప్రభువు ఏమి పట్టుకుని వెళ్ళటాన్ని బట్టి ఆ ప్రభువు నిన్ను చేర్చుకుంటున్నాడు. ఇవేమీ లేకుండా ఎందుకు చేర్చుకుంటున్నాడు? ఆలోచించండి జాగ్రత్తగా, ప్రభువు తలంచుకుంటూ ఆలోచించండి. ఎందుకంటే ప్రియులారా, యథార్థత లేనివాడు అర్థము లేనివాడితో సమానం. తన జీవితానికి యథార్థత లేకపోతే దేవుని దృష్టిలో ఏం లేదంటే అతని జీవితానికి అర్థం లేదు. దైవజనులకి ఏమున్నాయనండి బైబిల్ మిషన్ చెప్పారా? ఈ ఒక్క సమాధానం సరిపోదు మనకి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఇల్లు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఏమున్నాయని ఇంత గొప్ప మిషన్ను నువ్వు బాధ్యతాపూర్వకంగా నడిపించని ప్రభు అప్పగించి వెళ్ళిపోయేది లోకంలో. ఆయన యొద్ద ఉన్నది ఒకటి, యథార్థమైన మనస్సు. యథార్థంగా స్తుతి చేశాడు కాబట్టి స్థితే మారిపోయింది. ఈరోజు బైబిల్ మిషన్ యొక్క స్థితి. అందరూ అంటారు బైబిల్ మిషన్ ముక్కలైపోయింది. ముక్కలైపోతే ఏమైంది? ముక్కలైపోతే బంగారం ముక్కలై 10 చోట్ల పెడితే దాని విలువ తగ్గిపోద్దా? గ్రామ్ బంగారం అయినా విలువే, గోల్డ్ బిస్కెట్ అయినా విలువే. ముక్కలైన బంగారమే. దేవుని వాక్యమును బట్టి ఇది బంగారము కాబట్టి ముక్కలు చేసుకుంటున్నారు. మరి నూతన వారు మిషన్ ముక్కలు చేయటం లేదు, పెంటెకోస్తు వారు ముక్కలు చేయ, రోమన్ క్యాథలిక్ వారు ముక్కలు చేసుకోరు. ఎందుకనగా దైవజనులు అన్నారు, విలువైన వాటికి వరుసలు ఎక్కువ, విలువైన వాటికి వ్యాకులత ఎక్కువ, విలువైన వాటి కొరకు పోరు యుద్ధము జరగవలసి ఉన్నదని ప్రభు అన్నారు. అందుకే ఒక్కలు అవ్వాల్సిందే. దేవుని వాక్యం యొక్క చేరిన వారులారా, అంత గొప్ప మనస్సు కలిగిన వారంగా మనం ఉన్నాం కాబట్టి బైబిల్ మిషన్ పరిశుద్ధ కన్యక అని మనం పిలుస్తున్నారు దైవజనులు. అట్టి భాగ్యముతో ఆయన ఆకర్షించుకున్నటకు ఈ తరుణము వరకు నేర్చుకున్న ఈ వరప్రదాత అయిన ప్రభువు యొక్క యెరూషలేము పరమ భాగ్యమును త్రిత్వ దేవుడు ఆయన ఆకర్షించుకున్నటకు ఆయన సిద్ధపరిచిన ప్రతి మర్మాన్ని కూడా మన హృదయంలో నిలిపివేసి దీవించి మహిమ పొందునుగాక. పరిశుద్ధ స్తోత్రములు. మా మాటలు ఆలకించిన నీ బిడ్డలకు జ్ఞానోపదేశము, విశ్వాస హృదయముతో కూడిన జ్ఞాన వ్యాకులతను దయచేసి పరమ ధ్యాన సంపత్తి చేత నయన వరుడు తానే స్వయముగా వరములిచ్చిన వధువుకు అన్నట్లుగా మీ వరములతో సరములను సమకూర్చుకొని
తరములు తండ్రి నీలో నిలిచి ఉండగలిగే ధన్యత మాకు దయచేయము. ఈ ప్రశస్త ఆరాధనలోకి ఇచ్చిన కుటుంబాలకు బిడ్డలకు సదా నీ ఆత్మీయ వరములను నింపజేసి దీవించుకుని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. అందరికీ మరొకసారి మరణాత మరణాత.